కూటమి ప్రభుత్వం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ అవసరమో హాస్పిటల్ సిస్టమ్ కూడా బేసిక్ నీడ్ ప్రతి ఒక్కళ్ళకి. ఈ తెనాలి జీజీహెచ్ రెండు హాస్పిటల్స్ కూడా పేరొందినటువంటి హాస్పిటల్. స్టాఫ్ రిక్రూట్మెంట్ ప్రాబ్లం ఉండింది. 14-15 కొత్త స్టాఫ్ నర్సెస్ ని పెట్టి 2.5 కోట్ల రూపాయల గవర్నమెంట్ ఫండ్స్ తోటి సివిల్ వర్క్ యాక్టివిటీస్, ఇప్పుడు రెనోవేషన్ ఆఫ్ టాయిలెట్స్ కానీ, ఈ మదర్ న్యూ బార్న్ కేర్ యూనిట్, కొంత ఎక్విప్మెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఇవన్నీ వచ్చినాయి. ఈ హాస్పిటల్లో మంచి మంచి సర్జికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆబ్స్టెటిక్స్, ఈఎన్టీ, ఆఫ్థాల్మాలజీ, జనరల్ సర్జరీ. జీజీహెచ్ మీద భారం పడకుండా లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు 40 ఎక్విప్మెంట్స్ మమ్మల్ని అడిగారు ఆ రోజున. అంటే కోల్ ఇండియా వాళ్ళతోటి మాట్లాడి సిఎస్ఆర్ ద్వారా 2.5 crores ఈరోజు టెండర్ అయిపోతుంది. ఇంకొక 1-2 months లో టెండర్ అయిపోయిన వెంటనే ఆ 40 ఎక్విప్మెంట్ తెనాలి హాస్పిటల్కి ఇస్తామని. ఇది కూటమి ప్రభుత్వ